ఏలూరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. లంబాడిపేటకు చెందిన మనూజ అనే యువతి కరెంటు షాక్కు గురై మృతి చెందిన ఘటన కలకలం రేపింది. యువతి మనూజ కన్నయ్య పార్క్ వద్ద తన కొత్త బోటిక్ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. అయితే బోటిక్ మొదటి అంతస్తులో ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లకు తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈరోజు వన్ టౌన్ పరిధిలో లంబాడిపేటకు చెందినటువంటి వంజరపు రామ్ ప్రసాద్ అనే ఆయనకి సంబంధించినటువంటి వాళ్ళ పెద్ద అమ్మాయి వంజరపు మనోజ ఎలక్ట్రికల్ షాక్తో దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ యొక్క మనోజ అనే ఆమె ఫ్యాషన్ డిజైనింగ్ చేసి టైలరింగ్ నేర్పుతూ ఉంటారు. దానికి సంబంధించి ఈరోజు మణికుమార్ అనే వాళ్ళ దగ్గర ఒక హౌస్ను రెంట్కి తీసుకుని ఒక బొటిక్ని ఏర్పాటు చేసి ఓపెనింగ్ చేయాలనుకున్నారు. ఈరోజు ఆ క్రమంలో ఆ యొక్క బొటిక్ని సంబంధించినటువంటి రూమ్స్ అన్ని క్లీన్ చేయడం కోసం ఈరోజు ఉదయం వచ్చి క్లీన్ చేస్తుండగా దానికి సంబంధించినటువంటి ఏదైతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడానికి ఉన్నటువంటి పైప్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్లీన్ చేసే క్రమంలో ఆ పైప్స్ని క్లీన్ చేస్తూ బయటికి తీస్తుండగా వెళ్ళి హై టెన్షన్ వైర్స్ ఏవైతే ఉన్నాయో హెచ్డీ లైన్స్ ఉన్నాయో దానికి తగిలి ఎలక్ట్రికల్ షాక్ కొట్టి చనిపోవడం జరిగింది. దానికి సంబంధించి ఆ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి రిపోర్టు పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు.